నమస్తే, వెల్కమ్ టు ఆర్కేఎల్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దసరాకు నామినేట్ పదవి ఎంపిక చేస్తామని సీఎం ఇలా చెప్పారు, అలా మొదలైంది. మన కొండూరు బాలికల ఉన్నత పాఠశాలలో పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం. కామారెడ్డి R&B గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ మీడియా సమావేశం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు, కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్ లో ఎంతవరకు సమంజసం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గూడు లేని నిరుపేదలకు నీడనిచ్చింది. దసరాకు నామినేట్ పదవి ఎంపిక చేస్తామని సీఎం ఇలా చెప్పారు, అలా మొదలైంది. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ నేతలు కుమ్మలాటలు మొదలయ్యాయి. నేనా నువ్వా అంటూ ఆయా నేతల దగ్గర పావులు కదుపుతున్నారు. నాకేం చైర్మన్ పదవి ఇవ్వాలంటూ కోరుకుంటున్నారు. సిద్దిపేట కూడా చైర్మన్ పదవిపై ఆర్కేఎల్ టీవీ ప్రత్యేక కథనం. సుడా చైర్మన్ ఎవరు? సిద్దిపేట సుడా చైర్మన్ పదవి కోసం నువ్వా నేనా అంటూ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుకు ధీటుగా ఉండేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతను ఎవరు అనేది అధిష్టానం చర్చలు జరుపుతుంది. సుడా చైర్మన్ ఎవరన్నది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. సుడా కుర్చీ కోసం పలు కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారు. వారి వారి పలుకుబడితో లోపల పలు మంత్రులతో మంతనాలు జరుపుతున్నారు. వారు మంత్రులను కలిసి సుడా చైర్మన్ పదవి మాకు ఇప్పించాలని మంత్రులతో కాంగ్రెస్ అధిష్టానంకు వివరించాలని మంత్రులను పలు కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీరిలో ముఖ్యంగా సుడా చైర్మన్ పదవి కోసం దర్పల్లి చంద్రం టీపీసీసీ మెంబర్, హత్తు ఇమాం సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, గంపా మహేందర్ టీపీసీసీ మెంబర్, చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు, బొమ్మల యాదగిరి మాజీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు, పూజల గోపీకృష్ణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, శివప్ప కాంగ్రెస్ నాయకులు, మర్క సతీష్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారు. ఈ విజయదశమికి సుడా చైర్మన్ పదవికి ఎవరన్నది కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయనున్నదని తెలుస్తున్నది. సుడా చైర్మన్ కుర్చీ ఎవరిని వరిస్తుందని పలు నాయకులు కార్యకర్తలు సిద్దిపేట ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మన కొండూరు బాలికల ఉన్నత పాఠశాలలో గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య పోషణ దినోత్సవ సందర్భంగా పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న మన కొండూరు ఎమ్మెల్యే కర్వంపల్లి సత్యనారాయణ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకటి కరుణ, డైరెక్టర్ క్రాంతి వెస్లీ, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి, కలెక్టర్ ప్రమిళ సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి స్టాళ్లలో పిల్లల పోషణకు సంబంధించిన ఆహార పదార్థాలను రుచి చూసిన మంత్రులు, అధికారులు. పోషణ ఆరోగ్య జాతర సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించిన మంత్రులు సీతక్క, పురం ప్రభాకర్, పంచాయతీరాజ్ మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచి ఆహారం, మంచి గాలి, మంచి నీరు ఈ మూడు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మనం శ్రమించేది మంచి ఆహారం, మంచి ఆరోగ్యం కోసం. ఇప్పటికీ వేలాది మంది సరైన పోషకాహారం లభించక అనారోగ్యానికి గురవుతున్నారు. గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో కూడా రక్తం తక్కువగా ఉండి రక్తం ఎక్కించే పరిస్థితి వస్తుందన్నారు. సో ఈ సందర్భంగా మంత్రివర్యులు అలాగే ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో స్టాఫ్స్ సందర్శించి మీ దగ్గరికి వస్తున్నారు. సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. స్టాఫ్స్ లోపల నిర్వాహకులంతా కూడా సిద్ధంగా ఉండి ఆ స్టాఫ్స్ ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడికి వచ్చి పాల్గొనే వాళ్ళకు జలాశయంతో ఈ దీప ప్రకాశన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ. ధన్యవాదాలు. కామారెడ్డి R&B గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోనే జీవధాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమని షబీర్ అలీ అన్నారు. జీవధాన్ పాఠశాలలో 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసు విషయం లోతైన విచారణ చేపట్టి దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మీడియా ద్వారా తనకు విషయం తెలిసి బాధపడ్డానన్నారు. ఈ విషయమై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఆరా తీశారని తెలిపారు. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో అమ్మాయి చనిపోయిందని దుష్ప్రచారం చేశారని, దీంతో పాఠశాలలో జరిగిన ఆందోళనలో కొందరు అల్లరి ముఖలు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారని, ఈ దాడిలో సిఐ చంద్రశేఖర్ రెడ్డి తలకు గాయం కాగా ఎస్ఐ రాజారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, హెడ్ కానిస్టేబుల్ హాజరుద్దీన్ కు కాలు విరిగిందన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై మరియు సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఐజీలను కోరారు. కొందరు రేప్ అంటున్నారు, కొందరు లైంగిక వేదిక అంటున్నారు, సెక్షువల్ హరాస్మెంట్ అంటున్నారు. ఏది జరిగినా ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ ది కామారెడ్డి పోలీస్. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరు కంప్లైంట్ చేయకుండా, ఎవరు ధర్నా చేయకుండా, ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా వాళ్ళే వాళ్ళ దృష్టికి చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకురాగానే యాజ్ పర్ ది చట్ట ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకునేందుకు నేను వాళ్ళకు కంప్లైంట్ ఇస్తున్నాను. దాని తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఒక 6 సంవత్సరాల బాలిక మీద పోయిందని మా మీడియా సోదరులకు ధన్యవాదాలు. ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా. స్కోరలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒకటి రేప్ అని వేస్తున్నారు, ఒకటి దాన్ని బట్టి సోషల్ మీడియా కొంత సోదరులు అతని మీద ఏదో జరిగిపోయిందని విద్యార్థి సంఘాలు నాకు నైట్లో కూడా కొన్ని విద్యార్థుల సంఘాలు ఫోన్ చేస్తే, అదు బాబు పోలీస్ అయిపోయింది కదా, మీరు ఏమైనా కావాలంటే పోలీస్ ఎస్పీ దగ్గర మీరు డిస్కషన్ చేయండి, కానీ మీరు పోకండి. కొందరు నా మాట అయిన కొంతమంది ఇతర కొన్ని ఆర్గనైజేషన్స్ మన కంట్రోల్లో లేరు, వాళ్ళు పోయి ప్రొటెస్ట్ చేస్తారు. పిల్ల చనిపోయిందని కొంత వార్తలు రాసి రకరకాల వార్తలకు అయిపోయినారు. మరి అట్లట్లయితుంది. ఆ స్కూల్ మేనేజ్మెంట్ కూడా పిల్లలకు తక్షణమే పిల్లలకు తీసుకుపోండి అంటే వాళ్ళు అందరు పిల్లలకు సురక్షితంగా ఇంటికి తీసుకుపోవాలని హైపర్ అయ్యి వాళ్ళు ఉరికి వచ్చినారు. దాంతో ఒక జీవదాని స్కూల్ దగ్గర పెద్ద జనాభా మొబిలైజేషన్ అయిపోయింది. అది ఎవరు కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయినారు. ఇటు చూస్తే అమ్మాయి చనిపోయింది అని, చూస్తే రేప్ అని వస్తున్నది. ఒక దిక్కు నుంచి పేరెంట్స్ వచ్చి తీసుకుపోని వాళ్ళు చెప్తున్నారు. ఈ అన్ని గందరగోళంలో ఉద్రేకత వచ్చింది. లోపల కొంతమంది లోపల స్కూల్కి వెళ్ళిపోయినారు. పోలీసు ఎంత కంట్రోల్ చేసినా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి పోలీసు లాఠీచార్జ్ చేసినారు. అంతవరకే కరెక్ట్. తర్వాత ఈ మాప్లో కొంతమంది పిల్లలు యూత్ మన రాళ్లతో పోలీసు మీద అటాక్ చేయడం, దానివల్ల కామారెడ్డి సిఐ చంద్రశేఖర్కు తలకాయ మీద తలిగి 6 కుట్లు పడడం, దాని తర్వాత ఇంకో ఎస్ఐ ముస్లిం హెడ్ కానిస్టేబుల్ అజరుద్దీన్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ రాజారాం అజరుద్దీన్ వల్ల ఒక కాలు ఇరిగిపోయింది, ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. వీళ్ళకి అందరికీ దెబ్బలు తగిలింది. దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. ఈ ఘటనలో పాల్గొన్న కెమెరాలో ఉన్న వాళ్ళు ఎవరున్నా చట్టపరంగా చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలా. అలాగే కొంతమంది అక్కడ పేరెంట్స్ పిల్లలు తీసుకొచ్చినందుకు కెమెరాలో వచ్చినా కూడా అయ్యో కెమెరాలో కనిపిస్తానో కానీ అని కేసులు చేయకుండా అది కూడా నేను చేయాలా. వీళ్ళు ఏ టైంకు వాళ్ళకు మెసేజ్ వచ్చింది, ఏ టైంకు వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరి అక్కడ స్థలానికి వచ్చినారు, కోఇన్సిడెంట్ అయిపోయింది. కొంతమంది ప్రొటెస్ట్ ఎందుకు వచ్చారు,
కొంతమంది వాళ్ళ పిల్లలకు తీసుకుపోయేందుకు స్కూల్ మేనేజ్మెంటే వాళ్ళకి 2 పిల్లలు తీసుకుపోమని చెప్పినందుకు ఆడ కోఇన్సిడెంట్ అయిపోయింది. అది పరిశీలించి అమాయకులకు అందరినీ పోలీస్ తక్షణమే ఇన్నోసెంట్స్ ఉన్న వాళ్ళకు ఒకవేళ తొందరపాటులో కేసు ఎఫ్ఐఆర్ ఉన్నా అది తీసేయాలని నేను ఎస్పీ గారికి అండ్ ఐజీ గారికి కూడా రిక్వెస్ట్ చేసినాను. నేను వాళ్ళకు కూడా యాజ్ ఎ గవర్నమెంట్ అడ్వైజర్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు, అప్పుడే కాంగ్రెస్ కార్యకర్తలని కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించడం ఎంతవరకు సమంజసం? పార్టీని నమ్ముకొని ఉన్నాము, ఆ పార్టీ మాకు దిక్కు, జెండా భుజాన వేసుకుని గల్లీ గల్లీ ఇంటింటికి తిరిగి మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించాం. పార్టీ నమ్ముకుంటే ఇదా మా పరిస్థితి బోరుమంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇది వరంగల్ తూర్పు నియోజకవర్గం దుస్థితి. వరంగల్ తూర్పు నియోజకవర్గంపై ఆర్కేఎల్ టీవీ ప్రత్యేక కథనం. ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ఉసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు. తాతల కాలం నాటికి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బతుకుతున్న పూటకో పార్టీలు మారుతున్న భూబకాసురుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేని మంత్రి నీవే, అంద నా ఇష్టం, నేను చెప్పిందే న్యాయం, నేను చేసేదే శాసనం అంటూ పార్టీలో ఏ పదవి లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మల్లా ఉన్న నేతలను నవీన్ రాజ్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. ఎలా అయితే పార్టీలో చీలిక దిశగా అడుగులు వేసే దుస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు సందీప్ను పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టించడంపై భగ్గుమన్న ప్రజలు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భగ్గుమన్న విభేదాలు, పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలను కొట్టించడం, వేగ్గా గుండా నవీన్ రాజేనని పార్టీలో పనిచేస్తే తన్నులు తప్పాయా అని పార్టీ నేతలలో గుబులు మొదలైంది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గూడులేని నిరుపేదలకు నీడనిచ్చింది, అభివృద్ధి మరచింది. ఆనాటి నుంచి నేటి వరకు నానా అవసలు పడుతున్నాం. వరంగల్ జిల్లా ఇందిరమ్మ ఫేజ్ 1 కాలనీలో పారిశుద్ధ్యం, రోడ్లు లేక స్థానికులు అల్లాడిపోతున్నారు. 2008 కాంగ్రెస్ హయాంలో ఆనాటి మంత్రి బశ్వరాజు సారయ్య ఇందిరమ్మ ఫేజ్ 1లో 580 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. పంపిణీ చేస్తున్న నాటి నుంచి నేటి వరకు అధికారులు సమాచార నాయకులు మరిచారు. నాయకులు అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది. ఏం చేయాలో తెలియక నానా అవసలు పడుతున్నారు కాలనీవాసులు. ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పినా మా గూడు వారికి వినపడడం లేదు. మా ఓట్లు కావాలి, మా సమస్యలు పట్టవా అని ఆందోళనకు దిగబడ్డారు. 15 సార్లు అధికారులకు వినతి పత్రం సమర్పించాం. డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు, వర్షం వస్తే నిండిపోతుంది. ఎందుకు మమ్మల్ని ఇంత నరకయాతన పెడుతున్నారు, ఎందుకు ఇచ్చారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకొని మా సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు కోరుచున్నారు. నా పేరు మాధవి. 15 ఏళ్ళు అవుతుంది కాలనీ ఇచ్చి. మాకు ఒక్క మురికి కాలువ లేదు, మాకు ఏది లేదు. డెవలప్ అయితే ఏం కాలేదు. ఇంకా ఈ బొందలు ఈ కట్టని ఇండ్లకు ఇవన్నీ నీళ్లు పంపించుడు ఇవన్నీ అట్లనే తవ్వుకొని అట్లనే ఉంటాను. వర్షం నీళ్లు కూడా బయటికి పోయే అవకాశం లేదు మాకు. అన్నిటికీ అన్ని పెట్టుడైనాయి. అన్ని రకాలుగా మేము అన్నీ మొత్తుకుంటాను. ఇప్పుడు ఎప్పటికి ఇదే మొత్తుకుంటాను కానీ మాకు ఏది ఒకటి రాలే. రోడ్డు లేదు, మురికి కాలువ లేదు, దోమలు ఇవన్నీ పోని నీళ్ళకు కూడా ఇబ్బంది. కాలనీ మొత్తానికి ఇట్లనే అదైతుంది. మేము ఓట్లకే పరిమితం కానీ మా కాలనీ డెవలప్ మాత్రం పరిమితం లేదా మరి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇండ్లు ఇచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు అంతవరకు మేము ఏదన్నా చేస్తారని కోరుకుంటాను. మాకైతే ఏది అది లేదు, రాలేదు ఇంతవరకు. ఇది ఒక్కటే కోరుకుంటాను మేము. మాకు ఇందిరమ్మ కాలనీలో ఉంటాను. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. ఇటు రోడ్డు లేవు, ఏం లేవు, నీళ్ళు వస్తున్నాయి బాగా. అసలే నడిచిదానికి కూడా ఇట్లా లేదు. 3-4 రోజులు ఇంట్లోనే ఉన్నాం నీళ్లు చేపట్టి. మాకు రోడ్డు లేదు, మోర్లు లేవు. మా మొగ్గ చేసుకుంటూ బతికేటోళ్ళం. ఇట్లా అయితే ఎట్లా మొత్తం నీళ్లు, దోమలు, పాములు వస్తున్నాయి. ఇటు పాములు, చీకటి అయితే లైట్లు రావు. అంతా మంచిగా లేదు.
ఉండడానికే ఇబ్బంది అవుతుంది. ఏదో మరి ఇచ్చినా కానీ సవలతు లేదా, ఎట్లుంటాం మరి మేము? మాకు చూడాలి మీరు, ప్రభుత్వం చర్య తీసుకుంటలేదు, ఏం లేదు. ఇటు చూడాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చూస్తా అంటే ఇంకా ఏది ఇంతవరకు ఏది లేదు. మాకు ఈ కాలనీకి అయితే రోడ్డు రావాలి, మోర్లు రావాలి, మంచిగా లేదు. పేరు డాక్టర్ కమలాకర్, ఇందిరమ్మ కాలనీ, ఫేస్ 1. నేను దాదాపుగా 2009 నుంచి ఇదే కాలనీలో ఉన్నా. 2008లో మాకు ఇండ్లు వచ్చినాయి, 534 ఇండ్లు మాకు క్వార్టర్స్ శాంక్షన్ అయినాయి. నేను కట్టుకొని 2009 నుంచి ఇదే కాలనీలో ఇట్లనే ఉంటున్నాం. ఒక్క నాయకులు కానీ ఎవ్వరు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొద్ది గొప్ప తిరిగినా కూడా చిన్నపాటి ఒకటి ఏనుమావుల వరకే రోడ్ అయింది 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటి దాదాపుగా సంవత్సరం కావస్తుంది. కానీ 9 నెలలు 10 నెలలు అయినా ఇటు మొగాన్ని వచ్చిన నాదుడే లేడు. ఎన్నిసార్లు అంటే ఇప్పటి వరకు ఒక 20 సార్లు ఇచ్చినాం మేము వినతి పత్రాలు. మా డెవలప్మెంట్ కమిటీ నుంచి ఇచ్చినాం, కాంగ్రెస్ కమిటీ నుంచి ఇచ్చినాం. ఇక ఇదే కథ, ఇదే కార్ఖానా, ఇలా దోమలు, ఈగలు, పురుగులు, పాములు అయితే విపరీతం. ఇక ఎన్ని చంపినామనేది అది మాకే తెలియదు. తుపాకట్ల పాములు అయితే చంపుకుంటూ చేసుకుంటూ ఇట్లనే ఉంటారా. కానీ దీన్ని ఇంతవరకు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి మాకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు వేచి చూస్తున్నాను. అత్తానే అంటాను. కానీ ఇంతవరకు మా కేఆర్ నాగరాజు 10 పైసల బిల్ల ఇంతవరకు ఇక్కడికి అయితే రాలే. ఇక వస్తాయి అంటాను. మరి ఈ రేపు వస్తాయా, ఎల్లుండి వస్తాయా, ఇంకా సంవత్సరానికి వస్తాయని తెలియదు. కాలనీ దత్తత తీసుకున్నాడు సారు. ఇంతవరకు దత్తత తీసుకున్న ఏదో ప్లాంట్ వేస్తా అన్నాడు. ఆ ప్లాంట్ కూడా ఇంతవరకు మాకు వేయలేదు. ఆయన కోసమే వేచి చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు సస్యశ్యామలం అవుతుందని మేము చూస్తే అబ్బరపులంటే తోకబారడు అంటున్నారు అధికారులు. 2008లో ఇందిరమ్మ ఫేస్ 1లో ఇందిరమ్మ ఇండ్లు కాలనీ ఇచ్చారు. కానీ అభివృద్ధిని మరిచారు అధికారులు, ప్రజాప్రతినిధులు. ఏం చేద్దాం, వర్షం చిన్న చినుకు పడితే నిండిపోతుంది. మేము నడవాలన్నా ఏం చేయాలన్నా నానా అవస్థలు పడుతున్నాం. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడా అని బోరుమంటున్నారు కాలనీవాసులు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్య తీసుకొని మా కాలనీ అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కేల్ టీవీ, వరంగల్. అక్టోబర్ 3 నుంచి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భద్రకాళి దేవస్థానం కార్యనిర్వహణ కార్యదర్శి అధికారి శేషు భారతి తెలిపారు. నేడు వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో మాట్లాడుతూ దేవి నవరాత్రి మహోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, అమ్మవారు రోజుకో ఉగ్ర రూపంలో ధరిస్తారు. 9 రోజులు 9 అవతారాలు ఎత్తి దర్శనమిస్తుందని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. భద్రకాళి ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందాలని భక్తులకు సూచించారు. మరి ప్రత్యేకంగా ఉచిత అన్న ప్రసాదం, మరి గోపి మరియు ఇతర సేవా సంస్థ, వైశ్య సేవా సంస్థ సభ్యులందరూ కలిసి అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సేవా సమితి సభ్యులందరూ కూడా సేవకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రసాదాలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి ప్రసాదాన్ని, కమ్మనైన ప్రసాదాన్ని, అమ్మవారి మీద భక్తితో మనం మంచి నెయ్యితో చేసిన ప్రసాదాన్ని, పులిహోరని, లడ్డూని, అన్ని రకాలు చక్కటి నాణ్యమైన ప్రమాణాలతో మరి సర్టిఫికెట్ ద్వారా తీసుకొని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు చెక్ చేసి ప్రత్యేకించి ఆ యొక్క చక్కటి పదార్థంతో చేసిన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. మరి అందుకని భక్తులందరికీ కూడా మనం చేసేది ఏమనగా 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు వివిధ రకాల హోమాలు, గణపతి హోమం కానీ, సుదర్శన హోమం కానీ, అన్ని రకాల హోమాలు మరి అర్చక స్వాములు, వేద పండితులతో జరిపించబడుతుంది భద్రకాళి అమ్మవారి దేవస్థానం. కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందడం కొరకు ఒక్క 5 నిమిషాలు అమ్మవారిని దర్శించుకోవడానికి రావచ్చు. ఎవరైనా హోమాల్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా మరి పెద్దలకి శ్రీయుత సీఎం గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సమయం చూసుకొని వస్తానని అన్నారు. అదేవిధంగా శ్రీయుత మన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన మేడం గారు కూడా
మేడం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు తప్పనిసరిగా సతీ సమేతంగా మరి అమ్మవారి దర్శనానికి పట్టు వస్త్రాలు తలంబరాలు పట్టుకొని వస్తానని తెలియజేశారు. అదేవిధంగా శ్రీయుత నాయని రాజేందర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొని ఆ యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని వారు వివిధ శాఖల వారికి కూడా తెలియచేయడం జరిగింది. కనుక శ్రీయుత కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, సిపి గారిని, ప్రతి ఒక్కరిని, మున్సిపల్ కమిషనర్ గారిని, మేయర్ గారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క కార్యక్రమం ధనమా దైవమా, ఇప్పుడు ఐశ్వర్యం కోసం ఏమన్నా చేస్తున్నాడా ఈ సాధన అని అమ్మవారు మంత్రానుష్ఠానం చేయగానే వెంటనే బాగా డబ్బిచ్చేస్తుంది. అమ్మ, ఈ ధనం అనేది, ఈ లక్ష్మి అనేది చంచలత్వం కలిగి ఉంది, బాకీ ఉన్న నాళ్లే ఉంటుంది. మళ్ళీ ఐశ్వర్యము, పేదరికము గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాల ఫలితంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏవి శాశ్వతం కాబట్టి శాశ్వతమైనది నాకు ముక్తి, నీ పాదాల మీద భక్తి, నీ పాదాల మీద భక్తి ఉంటే నాకు ముక్తి కలుగుతుంది ఈ జరామరణ చక్రం నుంచి. కాబట్టి నాకు ముక్తి కావాలమ్మా అంటే పంచదశి షోడశి మంత్రాలు లలితాపరంగా చెప్పబడ్డాయి. ఆ మంత్ర ముక్తికి హేతుకి లలిత అనడానికి సంకేతంగా 5వ రోజు లలితా మహాత్రిపుర సుందరిగా అలంకరిస్తారు. అయితే ఇక్కడ అమ్మవారి యొక్క 3 రూపాలు, చిన్నపిల్ల రూపం బాల, ప్రౌఢ రూపం రాజరాజేశ్వరి, లలితా మహాత్రిపుర సుందరి అంటే గురు రూపం. ఆమె శంకరుడి యొక్క వామాంక మీద కూర్చొని ఉంటుంది. అయితే అందరూ రాజరాజేశ్వరి లలిత అంతా ఒకటే కానీ అయితే అందుకోసం రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి 5వ రోజు చేస్తారు. ఇత్రాస్తి భోగో నజంత్ర మోక్ష, ఇత్రాస్తి మోక్షో నజంత్ర భోగ, శ్రీ సుందరి సేవన దత్తరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్తైవ. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. అమ్మవారి భక్తులకు భోగమోక్షాలు 2 ఉంటాయి. కాబట్టి శంకరుడికి భవానీ రూపంలో భోగే భవానీ, భవానీ రూపంలో సమస్తమైన భోగాలను ఇస్తుంది. కాబట్టి సమస్తమైన భోగాలకు ఆ భవానీ రూపంలో అమ్మవారిని దృష్టి సమస్తమైన భోగాలు కలుగుతాయి. అంటే అనడానికి సంకేతంగా 6వ రోజు భవానిగా అలంకరిస్తారు. మనిషి యొక్క బుద్ధిలో ప్రవేశిస్తుంది, బుద్ధిలో ప్రవేశించి విద్యనిస్తుంది. ఐహికం ఆముష్మికం. ఒకటేమిటి? అనాయాసైన మరణం వినా దైన్యన జీవనం, దైన్య స్థితి లేని జీవనం ఉండాలి. సరిపోయేటప్పుడు తీసుకొని తాగడం కాదు, అనాయాసంగా ప్రాణం వెళ్ళిపోవాలి. మళ్ళీ దీనికి ఎట్లా అనడానికి ఆ అమ్మవారు సమస్తమైన విద్యను ఇస్తుంది. ఆ విద్యల కోసం ఏది పెద్దల కష్టాలు కన్నీళ్లు పంచుకోవడానికి ఒక రోజు ఉండాలని ఐక్యరాజ్య సమితి వయోవృద్ధుల దినోత్సవాన్ని ప్రకటించింది. మారిన పరిస్థితుల్లో వయసు పెరుగుతుంటే ఆందోళన కలుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా ఫిర్యాదులు చేసుకునే వ్యవస్థను ప్రారంభించిన మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఇకపై కలెక్టరేట్లు, ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లకుండానే మీ సేవ కేంద్రాల ద్వారా వయోవృద్ధులు ఫిర్యాదులు చేసుకున్న వెసులుబాటు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని అమలు పరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం అన్నారు. దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని మంచి మెరుగైన మరి పెద్దల సమాజం, పెద్దలు వృద్ధులు అంటే కష్టము, కన్నీళ్ళు, ఒంటరితనము, సెక్యూరిటీ ఉండదు, ఏమవుతుంది ఏందనేది కాకుండా ఒక యూనిటీ, అదేవిధంగా ఒక ఆనంద నిలయాలుగా మార్చే కార్యక్రమాన్ని మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈసారి మనం కూడా మరి వారం రోజులు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు పెద్దలు ఇక్కడ ఇద్దరు డాన్స్ చేస్తుంటే అలా ఎప్పుడు ఆనందంగా మీరు ఉండాలి. వాస్తవానికి ఒక ఏజ్ లో మనకు ఆనందం అనేది ఉండదు, మనం ఏం తింటున్నామో మనకు తెలియదు. ఎంగేజ్ లో చిన్నతనం ఏమో కష్టాలు, కన్నీళ్లు, బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, ఉపాధి వెతుక్కోవాలి, రోజు పని వెతుక్కోవాలి అంటారు. ఈ లోపు పెళ్లిళ్ళైతే పిల్లలైన తర్వాత వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని సాగడం, వాళ్ళని పెంచడం, పెద్ద చేయడం, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళని చూడడం, ఆ తర్వాత మనం అలసటకు వచ్చేస్తాం. అయిపోయిన తర్వాత వాళ్ళ పని అయిపోయిందని వాళ్ళు మనం పక్కన పెట్టేస్తాం. ఇట్లాంటివన్నీ కూడా చూస్తా ఉన్నాం, బాధ అనిపిస్తుంది. నేను కూడా చాలా సంవత్సరాలు మన దగ్గర వరంగల్ ఒక ఆశ్రమం ఉంటే చాలాసార్లు పోయినప్పుడు నేను పోయేదేమో ఒక ఉద్యమకారుని తల్లి అందులో ఉంటే పోయేది ఎక్కువ. ఆయన అడవిలో ఉండే, నేను రెగ్యులర్గా 8 సంవత్సరాలు చేస్తున్నా. అంటే
ఆశ్రమం, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. కానీ పక్కన అందరూ పాపము కొడుకులు బిడ్డలు అందరు ఉండి వదిలేసిపోయిన వాళ్ళు కనపడేది. వాళ్ళతోటి చాలా గంటలు మాట్లాడే వచ్చేటోళ్ళు. కానీ రాను ఇప్పుడు ఈ టైంలో సుఖపడే టైంలో, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు సుఖపడాలి. రిటైర్డ్ అయిన తర్వాత సుఖపడాలి. మానసిక ప్రశాంతత, శారీరక సుఖము, మునిమనులతో ఆనందము ఇవన్నీ ఉండాలి. కానీ ఈ దశలో ఒక నిరాదరణ, ఒక ఒంటరితనం, అందరూ ఉండి కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి బాధ. ఎక్కడో ఆశ్రమాలలో ఉంటాం మనం, వాళ్ళు ఎట్లా చూస్తారో తెలియదు. వాళ్ళ ద్వారా మనం గొప్ప ప్రేమను కావాలని చూస్తాం. కానీ ఎంతైనా బ్లడ్ రిలేషన్ అనేది ఉంటుంది. అరే నా కొడుకు, నా బిడ్డో, నా మనోడు నన్ను చూసుకుంటే ఎంత బాగుండు అనేది ఆ భావం వస్తుంది. సో ఇట్లాంటివన్నీ కూడా నేను చాలా రోజుల నుంచి ఆశ్రమంలో చూసిన. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మీకు అండగా ఉంటుంది. మీకు ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మరి ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. అదేవిధంగా ఒక వాట్సాప్ గ్రూప్స్ కూడా జిల్లాల వారీగా ఎట్లా వీలైతే అట్లా ఒకటి ఏర్పాటు చేసుకొని ఒకరి కష్టాలు ఒకరికి తెలియజేసే విధంగా, తొందరగా మాకు కూడా చేరే విధంగా, మరి వాటిని సార్ట్అవుట్ చేసుకొని పరిష్కరించే విధంగా కొంతమందికి కౌన్సిలింగ్ రూపంలో మనం కూడా పెద్దల పట్ల శ్రద్ధగా ఉంటేనే ఇవన్నీ మనం చేయగలుగుతాం. అదేవిధంగా మనకు హెల్త్ బాగలేక మరి పెరాలసిస్ అనేది పెద్ద ఇష్యూ. ఓల్డ్ ఏజ్ రాగానే చాలా మందికి మరి పక్షవాతం వస్తూ ఉంటుంది. పాపం ఏజ్ భారం ఒకటైతే ఈ కాలు పడిపోయి, చేయి పడిపోయి, నోరు పడిపోయి, ఎవరిని పిలవాలి, ఎవరు చేయాలి, లేపాలి, ఇవన్నీ ఎన్నో సమస్యలు. వీటి కోసం కూడా ఇప్పుడు మనము ఒక 10 వరకు ఫిజియోథెరపీ అవి కూడా సెంటర్స్ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా కూడా అలాంటి ఏదైనా అవసరం ఉంటే కూడా మనం చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి తల్లిదండ్రులకు సంబంధించి ఆస్తి ఇదే బదలాయింపు మన రాష్ట్రంలో కూడా సవరించబడింది. మన రాష్ట్రంలో ఇది ఉంది. ఒక దేశంలో అంత పెద్దగా లేవు. ఏదైతే ఆస్తికి సంబంధించి కొడుకులు బిడ్డల పేర్ల మీద రాయిస్తే వాళ్ళు ఇక రాయించుకున్నాం కదా, సంతకం పెట్టించుకున్నాం కదా, ఇక మా ఇష్టం వచ్చినట్టు వేయించుకుంటామంటే కుదరదు. అది ఖచ్చితంగా మీరు వద్దనుకుంటే వద్దు, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి. కానీ మరి వాస్తవానికి తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది. కొడుకులు ఎంత కర్కశంగా ఉన్నా, బిడ్డలు ఎంత నిరాదరణ చేసినా, అయ్యో పూనిలే కన్నపేరు కదా అని ఈ మమకారం అనేది తల్లిదండ్రులకే ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా మరి మీకు కావాల్సినటువంటి అంశాలను మా సెక్రటరీ కరుణ గారు, మా డిజేబుల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ శైలజ గారు, కరుణ గారు, మేమందరం కూడా కూర్చొని జిల్లాల వారీగా ఓల్డ్ ఏజ్ సెంటర్స్ కానీ, ఫిజియోథెరపీ కానీ, లీగల్గా కూడా ఇప్పుడు పాపం మీకు ఒక కేసు వస్తుంది, మీరు అడ్వకేట్ మాట్లాడుకొని ఎక్కడో పోయి ఆయన పట్టుకొని ఊర్లు తిరిగి కోర్టుల చుట్టూ తిరగాలంటే కూడా మీకు కష్టం ఉంది. సో మేము ఇప్పుడే అనుకున్నాము వీళ్ళ కోసం లీగల్గా కూడా మనము వాళ్ళకు రక్షణ ఉండడం కోసం కోర్టులలో అవి కూడా మనం ఏర్పాటు చేద్దామని అనుకోవడం జరిగింది. అట్లా ఇంకా బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దసరాకు నామినేట్ పదవి ఎంపిక చేస్తామని సీఎం ఇలా చెప్పారు, అలా మొదలైంది. మన కొండూరు బాలికల ఉన్నత పాఠశాలలో పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం. కామారెడ్డి R&B గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ మీడియా సమావేశం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు, కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్ లో ఎంతవరకు సమంజసం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గూడు లేని నిరుపేదలకు నీడనిచ్చింది.